హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి నా చేతిలో ఉంది అని చూస్తున్నారా? చూసారా? తాటి కుడుములు, తాటి గుజ్జుతో నేను తాటి కుడుములు తయారు చేశాను. చూడండి, చాలా సూపర్గా ఉండయి. టేస్ట్ చూద్దాం. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తాను, చూడండి అండి. కావాల్సిన పదార్థాల్లో ఇది తాటి గుజ్జు. తాటి గుజ్జుది. దీంట్లోకి బెల్లం ఇట్లా నేను దంచి పెట్టుకున్నాను మెత్తగా. ఇది బెల్లం. ఓకే, చూద్దాం. ఇది రవ్వ, సుజ్జి రవ్వ. ఇది బొంబాయి రవ్వ. ఈ రవ్వ కూడా తీసుకున్నాం కదా, దీంట్లోకి ఇంకా కావాల్సింది చూద్దాం. యాలకులు, ఓకే అయిపోయింది. ఈ కలుపుకోవటం చూపిస్తాను. ఓకే, గుజ్జు వేసుకుందాం. తర్వాత బెల్లం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఓకే, రవ్వ పోసుకుని రవ్వ కలుపుకుందాం. ఇప్పుడు హ్యాండ్తో కలుపుకుందాం. ఇది నేను సుజీ రవ్వ పోసాను, బొంబాయి రవ్వ అంటారు. ఇది మామూలుగా బియ్యంతో పట్టించిన రవ్వ కూడా పోసుకుని కలుపుకోవచ్చు. అది మన ఆప్షన్ అన్నమాట. ఇది వేసుకుంటే కొంచెం కొత్త రకంగా ఉంటుంది కదా, కానీ దీని పౌడర్లు ఎలాగంటే ఒక తాటికాయ తీసుకున్నాను. ఒక తాటికాయ తీసుకుని మనం ఉజ్జాయింపుగా మనం ఆ తాటి గుజ్జుకి సరిపడా రవ్వ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. కొలతనేం కాదు, మనకు తెలుస్తుంది కదా కలుపుకునేటప్పుడు, దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇట్లాగొచ్చిందిగా, కొంచెం గట్టిపోతుంది, ఇంకా పట్టుద్ది రవ్వ. రవ్వ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి రవ్వ పడుతుంది ఇంకొంచెం, అందుకని తీసుకున్నాను నేను. ఈ స్వీట్ అనేది మనం తినే స్వీట్ని బట్టి స్వీట్ తీసుకోవాలి. ఇట్లా ఉంది కదా, లూజ్గా ఉంది, ఇంకొంచెం రవ్వ పడుతుంది. కొంచెం స్వీట్ చూసుకుంటున్నాను నేను, ఒకసారి మీరు కూడా చూసుకోండి. సరిపోయింది మాకైతే. చూసి మీరు తినేదాన్ని బట్టి స్వీట్ వేసుకోండి. యాలకు పొడి వేస్తున్నాను, చూడండి. రవ్వ ఇంకొంచెం వేస్తున్నాను చూడండి. అంటే ఇది కొలత ఏం కాదండి, దీనికి ఎంత పడుతుందో అంత చూసుకోండి. కొలత ప్రకారం తీసుకున్నాము, అది రాలేదు అని కాకుండా ఇదిగో ఇలాగ రావాలి. ఇట్లా మనం ముద్ద చేస్తే ఇట్లా ముద్దకు రావాలి. మీకు ఇంకా కొంచెం స్వీట్ సాలేదనుకోండి, ఒక 2 స్పూన్లు షుగర్ తీసుకోవచ్చు దీనిలోకి. మా అమ్మ వాళ్ళప్పుడు, మేము చిన్నతనం అప్పుడు చేసేవాళ్ళు అండి, అమ్మోళ్ళు పిండి కొట్టి ఆ పిండితో పుల్లల పొయ్యి మీద పెద్ద దాక పెట్టి, ఆ దాకలో లోపల 4 పుల్లలు పెట్టేవాళ్ళు వెళ్ళి అటు ఇటు. ఆ పుల్లల మీద గడ్డి పేర్చేవాళ్ళు. ఆ గడ్డి మీద ఏం చేసేవాళ్ళు అంటే బాగా కుడుముల్ని పేర్చి పైదాకా పుల్లల పొయ్యి మీద ఉడికిచ్చేవాళ్ళు. మాది పెద్ద ఫ్యామిలీ. ఉదయాన్నే లేచి నెయ్యిలో తినేవాళ్ళం కుడుముల్ని. ఓకే, అయిపోయింది. దీన్ని ఒక్క 5 నిమిషాలు ఏం చేద్దామంటే మూత వేసి పక్కన పెడదాం. ఎందుకంటే ఈ మొత్తం దీనికి
పట్టుద్ది, కూసేపు ఉంటే నానుద్ది. అప్పుడు చూసుకుని మనం ముద్ద చేసుకుని ఇడ్లీ పాత్ర మీద పెట్టుకోవటం కూడా చూపిస్తాను. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఇలా వదిలేద్దాం. ఇప్పుడు నెయ్యి తీసుకుందాము. ఈ నెయ్యి తీసుకొని పాత్రలకు రాసుకుందాం. నెయ్యి రాయటం వలన ఈ ప్లేట్లకు మనం పెట్టినప్పుడు పిండి అంటుకోదు, ఈజీగా వస్తుంది. ఉడికినాక కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా నెయ్యి రాస్తే ఏమవుతుందంటే మనం పెట్టినప్పుడు కుడుము ఎమ్మటే ఓడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఓకే అండి, తీసుకుందాం. ఇప్పుడు కొంచెం నేతిలో ఇట్లా చేయి తడుపుకుంటే ఏమవుతుందంటే నీళ్ళు తగలకుండా నేతిలో తీసుకోవటం వలన మన చేతికి కూడా చెమ్మ అవ్వదు. ఇంకోండి ఇలా చేసుకోవాలి. బాగా వచ్చింది, సూపర్గా ఉంది. ఒట్టి పిండే తినాలనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకున్నాం కదా, ఇడ్లీ పాత్రలోకి ఈ స్టాండ్ పెడుతున్నాను. ఈ స్టాండ్ పెట్టడం ఎందుకంటే వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ ఉడికేటప్పుడు పైకి పొంగుగా రాకోకుండా ఇది కొంచెం వైట్గా ఉంది కాబట్టి ఆ ప్లేట్లో వాటర్ పడకుండా ఈ స్టాండ్ పెడుతున్నాను. ఓకే, వాటర్ తీసుకుందాం. ఈ ప్లేట్లు పెట్టేసుకుందాం. మూత పెడుతున్నాను. ఓకే, పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని పాత్ర పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు ఐలో ఉడికించాలి. ఎందుకంటే చెక్క అందాలి కదా. 5 నిమిషాలు అయిపోయినాక 15 నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినాక ఒక 5 నిమిషాలు కిందకి దించి వేడి మీద తీసుకోకుండా కొంచెం ఆరినాక తీసుకుందాం. ఇది పెట్టి అరగంట అవుతుంది. ఉడికిని చూద్దాం. వావ్, సూపర్ ఉడికిని. సార్ చూద్దాం. ఇలాగ మూత పెట్టుకొని పొయ్యి కట్టేసుకొని 5 నిమిషాల తర్వాత ఈ 5 నిమిషాలు మూతలోనే 5 నిమిషాలు మూత పెట్టి ఉంచి కింద పెట్టి 5 నిమిషాలు ఉంచాక ఆవిరిపోతుంది. అప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాము. మనం తీసి ఏరే బౌల్లోకి మార్చుకుందాం. ఓకే, తీసుకుని ఏరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అయిపోయింది, వేడి మొత్తం తగ్గింది. వీటిని ఏరే ప్లేట్లోకి మార్చుకుందాం. అయిపోయినాయి, ఆరిపోయింది చక్కగా. చూసారా, చూడండి ఎలా వచ్చినాయో. చేతితో తీసుకోవటానికి కూడా బాగున్నాయి. ఇది ఒక టైపు ఎట్లా గుప్పిలాగా చేశాను కదా, ఇది కూడా ఆరిపోయింది. నెయ్యి రాసుకున్నాం కదా, అందుకని నెయ్యి ఇలాగా. సూపర్. చూసారా, తాటికాయ కుడుములు రెడీ అయినాయి సూపర్ టేస్ట్తో. చూడండి, ఇప్పుడు దాకా నేను చేసింది చూసారు కదా. మీరు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.